హాయ్ అండి. ఇంట్లో వెజిటబుల్స్ ఏమి లేనప్పుడు ఓన్లీ టొమాటోస్ తో ఇలా యమ్మీ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. ఇది రైస్ అండ్ రోటీలోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక పావు కేజీ టొమాటోని నీట్ గా వాష్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు 4 సైజ్ కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి టొమాటోస్ కొంచెం చిన్నగా తీసుకోవాలి. దీనికి మనం ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, ఒక 1 స్పూన్ ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. సిమ్ లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, చూపిస్తున్న మసాలాస్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలోకి ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సిమ్ లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక పక్కన ఉంచిన టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా మనం చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి సిమ్ లో ఉడికిస్తే కర్రీ అయిపోతుంది. దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నేను దీనికి కాంబినేషన్ గా బగారా రైస్ వండాను. ఈ బగారా రైస్ లో టొమాటో మసాలా కర్రీ వేసుకొని కలుపుకొని తింటే చాలా యమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. జస్ట్ 15 మినిట్స్ లో కర్రీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు జోషి బ్లాగ్.